నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. సో 2024 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కావున అన్ని పొలిటికల్ పార్టీస్ సమానమే ఎలక్షన్స్ ముందు. సో ద పర్పస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ ఏంటంటే నేషనల్ పొలిటికల్ పార్టీస్ పోట్లాడతాయి అండ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఫైట్ చేస్తుంటాయి అన్నమాట ఎలక్షన్స్ లో గెలవనీకి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎజెండాలు ఉంటాయి. ఒక్కొక్క పార్టీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ మొగ్గు చూపడము, ఒక్కో పార్టీ డెవలప్మెంట్ మీద ఎక్కువ చూపడము, ఒక్కో పార్టీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఇంకో పార్టీ టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఇట్లా. అండ్ ఒక పార్టీ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ మీద, వాతావరణ మార్పుల మీద మేము కాలుష్యం నిర్మూలిస్తామని చేస్తుంటారు అన్నమాట. ఇవన్నీ చేయవలసినది ఇప్పుడు ఎలా అంటే అప్పులతో కూడుకపోయింది. రాష్ట్రాలు దేశం కూడా అప్పులతో కూడుకపోయింది. నాట్ ఓన్లీ ప్రపంచం కూడా అప్పులతో కూడుకపోయింది అనమాట. ఫ్రాక్చర్డ్ ఎకానమీ వరల్డ్. సో ఈ సమయంలో ఎవరైతే పోటీలో ఎలక్షన్స్ లో గెలిచి ఇండియాని రూల్ చేస్తారో చాలా కష్టం అనమాట. ఈ ఫ్రాక్చర్డ్ ఎందుకంటే మనం నరేంద్ర మోడీ గారిని చూసాము. 10 ఏళ్ల నుంచి అతని ఒక పాలనలో కోవిడ్-19 వైరస్ వచ్చింది, ఏ విధంగా ట్యాకిల్ చేశాడు. ఆ తర్వాత వార్స్ వచ్చినాయి, ఉక్రెయిన్ రష్యా వార్స్ వచ్చింది. దాని మూలంగా ఇండైరెక్ట్ గా ఏ విధంగా ఇన్ఫ్లేషన్ క్రైసిస్ ఇదైంది. సో మనం చూసుకుంటూ వచ్చాం. సో 10 ఏళ్ల నుంచి మనకి ఏమాత్రం కష్టం అనిపించలేదు. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ వస్తారని సంకేతాలు ఉన్నాయి. సో కావున ఇందులో డెమోక్రసీలో, ఇండియన్ డెమోక్రసీలో పొలిటీషియన్స్ ఏ విధంగా ఉంటారు అండ్ ప్రజలు ఏ విధంగా ఉంటారు కొద్దిగా మనం తెలుసుకొని కామన్ సెన్స్ పెంచుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఇండియన్ డెమోక్రసీలో ఎలక్షన్స్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. సో భారతీయులు వాళ్ళ యొక్క ఓటు, ఎందుకంటే వాళ్ళ చాయిస్ ఏ పార్టీ లీడర్కి వేయాలనో వాళ్ళ చాయిస్ బట్టి వేసి వాళ్ళ ఒక మేనిఫెస్టోను చూసి ఆకర్షించి ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది అనమాట, పాలసీ తీసుకొచ్చి. సో ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే మన భారతదేశం లంచగొండి దేశము అని పేరు వచ్చింది. ఎందుకు అంటే ఎక్సెసివ్ రెగ్యులేషన్స్, ఎన్నో లాస్ ఉన్నాయన్నమాట, ఎన్నో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ట్రాన్స్పరెంట్ లేవు లాస్ ప్రాసెస్ అన్నమాట. సో కరప్షన్ అనేది, లంచగొండి కరప్షన్ అనేది అదొక డిజానెస్ట్ బిహేవియర్. సో బై అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ లో కరప్ట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఒక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాని సిబిఐ గాని ఉత్తగా ఎవరిని పట్టుకోరు. వాడు లంచం స్కామ్ చేస్తేనే వాడిని పట్టుకుంటారు, ఆధారాలు ఉంటేనే పట్టుకుంటారు, విట్నెస్లు అప్రూవర్ గా మారితేనే పట్టుకుంటారు. కానీ ఎవరైతే సీఎం పదవిలో ఉండి, మినిస్టర్ పదవిలో ఉండి వాళ్ళ పేరు మాత్రం ఉండదు, ఎక్కడ వాళ్ళు దొరకరు అనమాట. ఏదున్నా గానీ బెనామీ పేర్ల మీద ఉంటది. సో కావున ఒక్కొక్క కేసు బుక్ అయినా గానీ ఏళ్లకు నడుస్తుంటది. వాడు చచ్చిపోయినా గానీ ఫైల్స్ చెదలబట్టి ఇదివుతుంది కానీ అప్పుడే ఇదవుతుంది. భారతంలో అట్లా. అందుకని లాస్ అనేది ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకుంటూ పోతుండాలి. అందుకే నేను ఈ టాపిక్ పేరు ఏం చెప్పిందంటే లెజెండరీ లీడర్ రూల్స్ ఇండియా 2024 ఇన్ ఫ్రాక్చర్డ్ ఎకానమీ వరల్డ్. ఎవరైతే లెజెండరీ లీడర్ ఉన్నాడో చేంజెస్ చేసుకుంటూ పోతుండాలి, తప్పదు అన్నమాట. ఇండియాలో కరప్షన్ అనేది ఒక సామాజిక నిబంధన, అది అలవాటు అయిపోయింది అందరికి.
పొలిటీషియన్స్ కరప్షన్ చేస్తారు, ప్రజలు కూడా కరప్షనే చేస్తారు. ఎందుకంటే నోటు తీసుకొని ఓటేస్తున్నారు. ఇందుకు భారతీయులు కరప్ట్ పొలిటీషియన్స్ ని ఎందుకు ఓటేసి గెలిపిస్తారు, ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో ఈ కానూన్ ఉంది అనే ఫియర్ అనేది లేదన్నమాట. అందుకని డిస్ఫంక్షనల్ జస్టిస్ సిస్టమ్, సో వీక్ లాస్ అనమాట, వీక్ పనిష్మెంట్స్, జైలు అయితే బెయిల్. సో పోలీస్ యంత్రాంగం కూడా అంత ఇంటిగ్రిటీ అనేది ఉండకపోయిన కారణం ఇదే. ఎందుకంటే ఎవడు భయపడతలేడు. సో జైలుకి వెళ్ళాలన్నా బెయిల్ తీసుకొని వస్తాడు. సో దానికి ఇదనమాట. సో ఇది భారతదేశంలో ప్రజలు ఎప్పుడు ఆపుతారు కరప్ట్ పొలిటీషియన్స్ కు ఓటేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు కాస్ట్ రిలీజన్ మధ్య డివైడ్ అయిపోయారు, కుల మతాల మధ్య డివైడ్ అయిపోయింది. అస్సలు ప్రాబ్లం ఈయనే స్టార్ట్ అవుతుంది, ఈయనే ఈగో స్టార్ట్ అవుతుంది. సో ఆ కాస్ట్ ఓటుకు ఇది నావాడు, ఇది నా కులపోడు అని ఓటేస్తారనమాట. వాడు మంచోడా చెడ్డోడా లంచగొండి నాయకుడా ఏది చూడరు, ఈడు నా కులపోడు, నేను వీనికే ఓటేయాలని అట్లా ఇదవుతుంది అనమాట. ఇండియన్ ఓట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కాస్ట్ రిలీజన్, అతను ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తాడు, ఓటర్లకు డబ్బులు ఇస్తారు. కానీ ఓటర్లకు డబ్బులు ఇస్తాడు, అతను గెలిచిన తర్వాత కొన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ డబ్బులు రికవర్ చేసుకుంటాడు బై డూయింగ్ స్కామ్స్. ఉత్తగా ఇయ్యాడు కదా వాడు వాని జోబులకి ఎందుకు ఇస్తాడు, వాని ఆస్తులు అమ్మేమని ఇస్తాడా? వాడు ఎట్లయితే ఇస్తాడో మళ్ళీ అవి రికవర్ చేస్తాడు, 10 ఇంతలు రికవర్ చేస్తాడు. అది ప్రజలారా మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఎవడైతే లంచగొండి నాయకుడు ఉన్నాడో, వాని మీద ఈడీ కేసులు ఉన్నాయో, సిబిఐ కేసులు ఉన్నారో ఓటేయకండి. ఇంకోటి రికవరీ, ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ పేరు మీద ఫండ్స్ ఉంటాయో అవంతా డెవలప్మెంట్ అవన్నీ కామన్ మ్యాన్ అనమాట. వాళ్ళకే నొక్కేస్తుంటారు పైసలన్నీ, కరప్ట్ పొలిటీషియన్స్ అనమాట. సో నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ ఆరే కరప్ట్, పొలిటీషియన్సే కాదు అండ్ సేమ్ సిటిజన్స్ కూడా కరప్ట్ అయిపోయారు. ఇప్పుడు ట్రాఫిక్ వాడు వాళ్ళు పట్టిండు అనుకో, వానికి 100 రూపాయలు ఇచ్చి ఏదో చేస్తారు. ఆ విధమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకోటి సో చెత్త చెదారము అంతా రోడ్ల మీద వేయడము, ఎక్కడ పడితే అక్కడ ఉంచేయడము, మన లంచాలు మన స్వార్థం కోసము, మన పన్నెళ్ళ తీయని కోసం లంచం ఇవ్వడము ప్రజలు కూడా తప్పు చేస్తారు. సో కొంతమంది భారతీయులు ఎట్లున్నారంటే ఓటు ఎట్లేస్తారంటే, మా తాత ముత్తాతలు కాంగ్రెస్ పార్టీ అనేది 50 సంవత్సరాల మీదుగా రూలింగ్ చేసింది అనమాట. సో కాంగ్రెస్ అంటే ఒక గవర్నమెంట్ లాంటిది, నేను కాంగ్రెస్ కే ఓటేస్తా, మా నాయన వేసిండు మా తాత వేసిండు నేను కూడా కాంగ్రెస్ కి ఇస్తా అన్న సెంటిమెంట్ అనేది ఇప్పటికి ఉంది. కానీ అదే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ మీద ఈడీ కేసులు ఉన్నాయి, స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ ఉంది. సో ఇది అన్నమాట. ఇంకొకటి ఒక్కో క్యాండిడేట్ ఎట్లుంటారంటే ఓటర్లు ఎవడైతే మందిస్తాడో డబ్బిస్తాడో వానికే ఓటేస్తా, ఈ విధంగా కూడా ఓటర్స్ ఉన్నారు. ఇంకో విధంగా ఎట్లంటే, ఏ విధంగా పొలిటికల్ పార్టీ ఏదైనా లంచగొండి నాయకుడు, అరే బాబు నేను గెలిస్తే నీ పిల్లలకి ఉద్యోగం ఇప్పిస్తా అంటాడు, అట్లా ఓటేసేటోళ్ళు ఉన్నారు అనమాట. ఒకసారి ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే, లంచగొండితనం అనేది భారతీయుల బ్లడ్ లో ఉన్నదంట. కరప్షన్ ఈజ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ఇండియన్స్. సో ఇదే రియాలిటీ ఆఫ్ ఇండియా. అందుకే భారతదేశం లంచగొండి దేశం అనేది పేరు వచ్చింది. కరప్షన్ అనేది, లంచగొండితనం అనేది ప్రతి జాగలో ఉంది, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంది. నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ లో కూడా లంచగొండితనం ఉంది. ఇప్పుడు మనము నరేంద్ర మోడీజీ గురించి
కామెంట్స్ ఆన్ కరప్షన్. ఆయన ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే మొదటిసారిగా 2014 లోక్సభ ఎలక్షన్స్ లో ఏం చెప్తుండంటే, నేను తినను ఇంకోని తిననీయను అని చెప్పాడు. అంటే నేను లంచం తినను ఇంకోని కూడా లంచం తిననీయను అని. ఇంకోటి ఏం చెప్పిండంటే 900 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే బ్లాక్ మనీ విదేశాలలో స్విస్ బ్యాంకులు ఉందో అది రప్పించి ప్రతి ఒక్క పేదవాని అకౌంట్లో ఇస్తున్నాడు, జన్ధన్ అకౌంట్లో. సో ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన 10 ఏళ్లలో చూసి లంచగొండి నాయకులు ఏం చేస్తున్నారంటే భయభ్రాంతులకు గురై బీజేపీ పొలిటికల్ పార్టీలో చేరుతున్నారు. అంటే ఒక వాషింగ్ మిషన్ లేక అలా ఒక పారి వెళ్తే మళ్ళీ లంచాలు తినేయాడిగా ఫుల్ స్ట్రిక్ట్ గా, కాన్వెంట్ స్కూల్ లేక స్ట్రిక్ట్ ఉండాలి అట్లన్నమాట. అలా తయారైంది. ఇప్పుడు మోడీజీ నరేంద్ర మోడీ గారి ఎజెండా ఏంటంటే, బై 2030 సంవత్సరాలకు భారతదేశము 50% రిన్యూవబుల్ ఎనర్జీ చేస్తుంది. రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు కోల్ ద్వారా, వాటర్ ద్వారా ఎనర్జీ ఉండగా రిన్యూవబుల్ ఎనర్జీతోని చేస్తుంది అనమాట. ఇంకోటి, అండర్ పిఎం మోడీ లీడర్షిప్ ఇండియా విల్ డిక్రీస్ కార్బన్ ఎమిషన్స్. ఏదైతే పొల్యూషన్ ఉందో కార్బన్ ఎమిషన్స్ 1 బిలియన్ టన్స్ తగ్గిస్తుంది బై 2030. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఆ పొల్యూషన్ వల్ల క్యాన్సర్, నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఇలాంటి నాయకత్వం వల్ల పొల్యూషన్ తగ్గిస్తాను అనే ఎజెండా పెట్టుకోండి అతను. సో బై కార్బన్ ఎమిషన్స్ 1 బిలియన్ టన్స్ బై 2030. నెక్స్ట్, భారతదేశము నాన్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ. నాన్ ఫ్యూయల్ అంటే కోల్ ద్వారా ఉత్పత్తి చేసే ఎనర్జీ కాదు, వితౌట్ కోల్ ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేస్తాడు 500 గిగావాట్స్ బై ది ఎండ్ ఆఫ్ 2030. సో కార్బన్ ఇంటెన్సిటీ మోర్ దాన్ 45% తగ్గిపోతుందంట 2030 ఇయర్ మటుకు. సో మోడీజీ ఇనాక్ట్ లేబర్ లాస్ కూడా ఇనాక్ట్ చేసిండు, పార్లమెంట్ లో పాస్ చేసి. సో అవి అప్రూవ్ చేయవలసి వచ్చింది. కావున అతను లివింగ్ వేజ్ అంటే ప్రతి ఒక్క లేబర్ కు ఇల్లు, బట్ట, భోజనము అన్ని ఫ్యామిలీని పోషించగల అర్హత కలిగి ఆ వేజెస్ రావాలి. దాన్నే లివింగ్ వేజ్. ఈ మినిమం వేజ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారా వస్తుంది. ఎందుకంటే ఇండియన్ లేబర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, ప్రతిరోజు 8 గంటల డ్యూటీ, వారానికి ఒక వీక్లీ ఆఫ్ ఎట్లనో లివింగ్ వేజ్ కూడా అట్లనే అనమాట. ప్రతి ఒక్క లేబర్ కు లివింగ్ వేజ్ అంటే అతన్ని ఫ్యామిలీకి పోషించే అర్హత కలిగా సంపాదన కల్పిస్తాడు నరేంద్ర మోడీజీ అనమాట. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తుందంటే, మన కుంటు పడిపోయింది, ప్రపంచం అంతా అప్పులలో కుంటు పడిపోయింది. కాబట్టి నరేంద్ర మోడీ పర్ఫార్మెన్స్ ఇండియాని రూల్ చేసుకుంటా చేంజెస్ చేసుకుంటూ వస్తుండు. కాబట్టి అతని విజన్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులను క్లైమేట్ చేంజ్ చేయడానికి, పొల్యూషన్ తగ్గించడం వల్ల, ఎనర్జీ ఉత్పత్తి చేయడం వల్ల వైరసెస్, మనం COVID-19 చూసినాము, వైరస్ ని ఎట్లా ఎదుర్కొండనేది, వ్యాక్సిన్ కూడా తొందరగా వచ్చేటట్టు చేసిండ్రు. ఎన్హాన్స్మెంట్, ఇప్పుడు వచ్చే ఏడాది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ AI పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. లివింగ్ వేజ్ సిస్టము అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇతను వచ్చిన తర్వాత ఎన్నో హైవేస్ వచ్చినాయి. అండ్ ఇంకోటి, రైల్వే ట్రాక్ లో కూడా మాల్గాడి ఏవైతే ఉన్నాయో సెపరేట్ రైల్వే లైన్ చేసిన ఘనత నరేంద్ర మోడీజీకి వచ్చిందనమాట. ఇంకోటి, డిజిటల్ ఎకానమీ. సో ఇందుకు ఇతనికి చాలా ఫోకస్ ఉంది. సో మనమందరము ఈ పార్టీకి ఓటేయి అని నేను చెప్పడం లేదు, కానీ అతని పర్ఫార్మెన్స్ లో ఇంత ఎజెండా ఉంది. కావున ఇలాంటి ఈ కష్ట సమయంలో, ప్రపంచమంతా కష్ట సమయంలో, వాతావరణ మార్పుల వల్ల, వైరసెస్ వల్ల బిజినెస్ ఎన్విరాన్మెంట్ సరిగా లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఒక లెజెండరీ లీడర్ గా అతను 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇతనికి ఇంకొక పారి ఛాన్స్ ఇస్తే ఇంకెన్నో చేంజెస్ కావచ్చు. అండ్ మనమందరము సస్యశానంగా మనందరము
మంచిగా ఉంటామని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.